AI గురించి తెలుసుకోవాలా? అప్పుడు మీరు తప్పక చూడాల్సింది ప్రీమియం AI తెలుగు. చూశారు కదా, మీరు కూడా ఇలా సింపుల్గా క్రియేట్ చేసుకోవాలంటే నేను చెప్పే స్టెప్స్ని ఫాలో అవ్వండి. సింపుల్గా మీరు ఎటువంటి మనీ వేస్ట్ చేయకుండా యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ AdCuts AI అని టైప్ చేయండి. ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. బట్ ఈ ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి, ఎందుకంటే ఈ ఫస్ట్ వెబ్సైట్ అనేది మనకు ఫ్రీగా వస్తుంది. సెకండ్ అనేది పెయిడ్ వర్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఫస్ట్ వెబ్సైట్ని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఇలా ఉంటుంది, ఫ్రీ అవతార్ జనరేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ కింద మీరు చూసుకున్నట్టయితే టెంప్లెట్స్ కూడా ఉంటాయి. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే గెట్ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని అవుతుంది. ఇలా ప్రాసెస్ తీసుకొని ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ స్క్రిప్ట్ అండ్ మీ అవతార్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇలా ఉంటుంది, ఇక్కడ యాడ్ అవతార్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అన్నీ మీకు కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు ఏదైనా టెంప్లెట్ యూజ్ చేసి చేసుకోవచ్చు. మీరు ఒక ఫీమేల్తో కావాలంటే ఫీమేల్తో, మేల్తో కావాలంటే మేల్తో యాడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రిలాస్టిక్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ కింద జెండర్ మీకు మేల్ కావాలా ఫీమేల్ కావాలా ఏది కావాలో దానిపైన క్లిక్ చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఓన్లీ మేల్ తీసేసి ఫీమేల్ పెట్టుకుంటే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మొత్తం మీకు ఫీమేల్ వాళ్ళే యాడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏ విధంగా చేసుకుందాం అనుకుంటున్నారో అలా క్రియేట్ చేసుకోండి. సో నేనైతే ఒకదాన్ని పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్నాను టెంప్లెట్ని. సో ఈ టెంప్లెట్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒకటి కాకుండా ఇంకా కొన్ని కూడా టెంప్లెట్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికైతే ఒక దాంతో చేద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా ఇలానే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ స్క్రిప్ట్ పేస్ట్ చేయాలి. స్క్రిప్ట్ అనేది మీకు ఓన్గా మీరు ఏ యాడ్ గురించి చేయాలనుకుంటున్నారో దాన్ని టైప్ చేయండి, లేదా ChatGPTకి ఇస్తే అదే స్క్రిప్ట్ రెడీ చేసి మీకు ఇస్తుంది. నేను ఇస్తున్నాను చూడండి. మీకు ఇదే స్క్రిప్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ V3ని న్యూ పైన V3 మోడల్ పైన సెలెక్ట్ చేసుకోండి. వాయిస్ ఎమోషన్ మీద క్లిక్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా స్క్రిప్ట్ అనేది ఎమోషనల్లీ కూడా కన్వర్ట్ చేస్తుంది. సో ఇలా క్లిక్ చేసుకున్నాక కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే AI అనేది ప్రాసెసింగ్ చేసుకుంటుంది మనం ఇచ్చే స్క్రిప్ట్ని. దాన్ని ఎమోషనల్గా పలకడానికి ఇంకా ట్రై చేస్తుంది. సో ఇక్కడ రేషియో అనేది 9:16 కావాలా 16:9 కావాలా సెలెక్ట్ చేసుకోండి. నేను యూట్యూబ్ వీడియో కోసం కాబట్టి 16:9ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదా మీకు టిక్టాక్ వీటి కోసం కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మనకి క్యూలో అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఎమోషనల్ వర్డ్స్ కూడా మనకి యాడ్ అయిపోయాయి, చేట్స్ ఫుల్ ఇవన్నీ యాడ్ అయిపోయాయి. సో ఇక్కడ అవతార్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక వాయిస్ ఎమోషన్ కూడా చేసుకున్నాక అన్నీ అయిపోయాయి. ఇక్కడ జనరేట్ వీడియో ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ రైట్ సైడ్, దానిపైన క్లిక్ చేసుకోండి. మీకు మీ అవతార్ అనేది కొంచెం ప్రాసెసింగ్ తీసుకొని ఈజీగా జనరేట్ అవుతుంది. సింపుల్గా ఎటువంటి మనీ లేకుండా 2-3 యాడ్స్ అనేవి మీకు ఫ్రీగా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా కొన్ని యాడ్స్ చేసుకోవాలంటే మళ్ళీ వేరే మెయిల్తో లాగిన్ అయితే మీకు ఫ్రీగా మళ్ళీ ఇంకొన్ని యాడ్స్ అనేవి చేసుకోవస్తుంది వితౌట్ ఎనీ మనీ. చూసారా, తెలుగు లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, మీకు ఎంబడే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూద్దాం ఈ వీడియో అనేది ఎలా రెడీ అవుతుందో. సో అక్కడ అలా ప్రాసెస్ అయ్యాక ఇక్కడ ఇలా మీ ప్రాజెక్ట్స్లోకి ఈ వీడియో అనేది వచ్చేస్తుంది. దీనిపై క్లిక్ చేసుకుంటే వీడియో అనేది రెండరింగ్ అని స్టార్ట్ అవుతుంది. ఇలా నేను చేసే ప్రతి ఒక్క స్టెప్స్ని మీరు కూడా ఫాలో అయితే ఈజీగా చేసుకోవచ్చు. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే స్కిప్ చేసే కంటెంట్ అనేది మిస్ అవుతారు. మళ్ళీ మీకు క్లారిటీగా వీడియో అనేది అర్థం కాదు. ఒకవేళ మీకు వీడియో అట్లనే అర్థం కాకపోతే 2-3 టైమ్స్ వీడియోని చూడండి, లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో రెండరింగ్ కంప్లీట్ అయ్యాక ఇలా స్టార్ట్ అవుతుంది వీడియో. దానిపైన క్లిక్ చేసుకుంటే మీకు ఇలా ప్లే అవుతుంది. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు అనుకోవచ్చు వీడియో పైన వాటర్ మార్క్ ఉంది అనుకోవచ్చు. వాటర్ మార్క్ కూడా ఎలా రిమూవ్ చేయాలో కింద వీడియో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. మన ఛానల్లో వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలో కూడా చెప్పాను, అది కూడా ఒకసారి చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.